అందరు ఇట్లనే చేస్తారు. నేను ఎప్పుడన్నా ఏమైనా చేసినా? నువ్వనే కాదు, అందరు కూడా అట్లనే దివ్య, ఇవి పాలంకులకి ఇచ్చేసేయు. ఏంది ఏంది ఏమైంది? ఫోన్లో ఎవరితోని అట్లా మాట్లాడుతున్నావు? అట్లా సాడ్గా ఉన్నావు ఏంటి? ఆమె బర్త్డే ఫంక్షన్కి పోలేను. అయితే ఆమె ఏమన్నది, నువ్వు గిఫ్ట్ ఇవ్వాలి, పైసలు పెట్టాలి, ఏమన్నా ఇవ్వాలి అని. నువ్వు రాలేవు, నువ్వు చాలా పిసినారు దానివి అని నాకు వేరే ఫ్రెండ్స్కి నా గురించి అట్లా చెప్తూ. ఇంతకుముందు 2-3 బర్త్డే పార్టీలకు వెళ్ళినావు కదా, నువ్వు కూడా డబ్బులు ఇచ్చినావు కదా, నీ బర్త్డే పార్టీకి కూడా వాళ్ళకి పార్టీ ఇచ్చినావు కదా. కదా, నేను కూడా అదే చెప్పిన. నేను కూడా పోయినా, మళ్ళీ నేను కూడా గిఫ్ట్ ఇచ్చిన. అయినా వాళ్ళు అట్లా అంటున్నారు నాకు. దివ్య, ఎవరు ఏదన్నానని. ఇగో ఇదేంటిది? పైసలు. ఎంత? 500. ఇదెంత? 500. దీన్ని నలుపు. నలిపినా. ఇప్పుడు ఎంత? 500. ఇదెంత? 500. ఇప్పుడు దీన్ని ఎంత చేసినా కానీ దీని వాల్యూ తగ్గుతుందా? లేదు. అట్లే ఎవ్వరు మన గురించి ఏది అనుకున్నా కానీ మన మన విలువ ఏందో, మన మనస్తత్వం ఏందో తెలుసుకునే వాళ్ళే తెలుసుకుంటారు. ఎవరో ఏదో అన్నారని ఊరికి బాధపడొద్దు, సరేనా? మన రెస్పెక్ట్ మనకే.